ఒకసారి వేయలేకపోతున్నారు. అదంతా కొడితే 10, 20, 30 కోట్ల ముచ్చట. దీన్ని కూడా ఎందుకు చేయలేకపోతుంది, ఎప్పటి నుంచి వేస్తారు, ఇది ఒక స్పష్టంగా చెప్పాలని కోరుతా ఉన్నా. ఇకపోతే అధ్యక్ష, మెడిసిన్స్ కూడా లేవు ఇవాళ. ఇన్ఫాక్ట్ మీరు నిన్న సోషో ఎకనామిక్ సర్వే బుక్ పెట్టినారు. గౌరవ బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి గారి పేరు మీద సభలో సోషో ఎకనామిక్ సర్వే బుక్ పెట్టినారు. అందులో ఎంత గొప్పగా చెప్పింది తెలుసా మీరు? భారతదేశంలో ఉండే గొర్రెలు మేకల్లో 25% గొర్రెలు మేకల సంపద తెలంగాణలో ఉంది అని మీరు పెట్టిన సోషో ఎకనామిక్ సర్వే చెప్తా ఉంది. అది గత ప్రభుత్వ విధానాల వల్ల మేము స్కీమ్ ఇవ్వడం వల్ల. దిస్ ఇస్ నాట్ మై రిపోర్ట్, దిస్ ఇస్ యువర్ రిపోర్ట్. మరి దాని సెకండ్ ఫేజ్ మీరు కొనసాగిస్తే, ఈ నట్టల మందు లాంటివి ఇస్తే, మందులు ఇస్తే ఇంకా సంపద పెరుగుతుంది కదా, గొల్ల కుర్మలు ఇంకా బలోపేతం అవుతారు కదా. దయచేసి దాన్ని ఆలోచించాలని గౌరవ మంత్రి గారిని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. గోపాల మిత్రులు, ఆ గోపాల మిత్రులకు ఇచ్చేదే మనము ఏదో 10-15 వేలు ఇస్తాం అధ్యక్ష. వాళ్ళకు కూడా నెలల తరబడి గోపాల మిత్రులకు వేతనాలు రాక, మరి అటు ఆసుపత్రుల్లో మందులు లేవు, గోపాల మిత్రులకు వేతనాలు లేవు. పశువుల దవాఖానలల్లా ఇవాళ పశువులు వచ్చే పరిస్థితి లేదు, గొర్రెలు వచ్చే పరిస్థితి లేదు. అడిగి పోతే మందులు లేవు, గోపాల మిత్రులకు జీతాలు లేని పరిస్థితి ఉంది. దీని మీద మంత్రి గారు దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మరి సిఆర్ గారు వారు ముదిరాజ్ నుంచి వచ్చారు, చాలా సంతోషం. ఫస్ట్ టైం వారు మినిస్టర్ అయినరు, వారికి అభినందనలు. అయితే నాకు మీరైతే కొత్తగా అయినరు. గత 2 సంవత్సరాల నుంచి చేప పిల్లలు, రొయ్య పిల్లల పంపిణీ జరగడం లేదు. నా నియోజకవర్గంలోనైతే 2 ఏళ్లలో ఒక్క చెరువుల చేప పిల్లలు పోయలే, ఒక్క చెరువుల రొయ్య పిల్లలు పోయలే. మన పాలసీ ఏంటంటే చెరువులు కుంటల్లో చేప పిల్లలు పోసినాం, రిజర్వాయర్లలో రొయ్య పిల్లలు పోసే పాలసీ పెట్టుకున్నాం. ఇండియాలోనే ఇన్లాండ్ వాటర్స్ లో తెలంగాణ హ్యాస్ బికమ్ నంబర్ 1 స్టేట్ ఇన్ ద కంట్రీ బికాస్ ఆఫ్ ద ప్రీవియస్ గవర్నమెంట్ పాలసీ. దాన్ని కొనసాగించండి. దానికి అయ్యే ఖర్చు ఎంత? 120 కోట్లు. ఈ రొయ్య పిల్లలకు, చేప పిల్లలకు ఒక సంవత్సరానికి ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 120 కోట్లు. మన గంగపుత్రులకు, మన ముదిరాజులకు వచ్చే ఆదాయం 3000 కోట్లు. 3000 కోట్లు పెట్టేది 120 కోట్ల పెట్టుబడి, వచ్చేది 3000 కోట్ల సంపద. ఎందుకంటే మనకు కృష్ణా గోదావరి జలాలను మనం చెరువులకు కలుపుకున్నాం, మిషన్ కాకతీయ చేసుకున్నాం, రిజర్వాయర్లు కట్టుకున్నాం. కనుక దయచేసి ఇప్పుడే మీరు ఇమీడియట్ గా ప్లాన్ చేయకపోతే ప్రతిసారి డిలే అవుతుంది. ఆ ఎండలు ముదిరినాక, చెరువులలో నీళ్లు గుంజినాక పిల్లలు పోసినా లాభం లేదు. ఇప్పటి నుంచే మీరు టెండర్లు పిలిచి ఇప్పటి నుంచే ప్రణాళిక చేసుకుంటే వచ్చే సంవత్సరం నుంచి అయినా రొయ్య పిల్లలు, చేప పిల్లలు పోసి మన మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతా ఉన్నాం. గతంలో మేము ఒక స్కీమ్ తెచ్చి పెద్ద ఎత్తున వాళ్ళకి లూనాలు ఇచ్చాం, మోపెడ్లు ఇచ్చాం, ఐస్ బాక్స్లు ఇచ్చాం, అదేవిధంగా వలలు ఇచ్చాం. ఒక 1000 కోట్ల రూపాయలు ఆ మత్స్యకారుల కోసం ఖర్చు పెట్టాం. ఆలోచించండి, అటువంటి స్కీమ్ ఏదైనా ఆలోచించండి. మరి ఈ బడ్జెట్లో ఏమో 20 కోట్లే పెట్టినట్టుగా మా మిత్రుడు చెప్పాడు, నేనే చూడలేదు. మనకు అవసరం 120 కోట్లు. మరి ఆ బడ్జెట్ అవసరమైతే రీఅప్రాప్రియేట్ చేసుకోనైనా సరే పూర్తి స్థాయిలో ఈ సంవత్సరం సకాలంలో చేప పిల్లలు, రొయ్య పిల్లలు అందించి మీరు ఆ జాతిని మరి మేలు చేయాలని, ఆ జాతి బిడ్డగా మీరు బాగా కృషి చేస్తారని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే हमारे अजहर भाई साहब, पहले अजहर भाई साहब का मैं मुबारकबाद पेश करना चाहता हूं. हम बीआरएस पार्टी बहुत लड़े, 2.5 साल में माइनॉरिटीज को मिनिस्टर नहीं दिए बोल के हम लड़े, तो जुबली हिल्स इलेक्शन में आप मिनिस्टर बन गए. पहले आपको मुबारक. मैं आपको मुबारक अजहर भाई, जल्दी एमएलसी भी बनना, आप पूरा टर्म भी करना बोल के मैं अल्लाह से दुआ करता हूं. हाँ भैया. लेकिन अजहर भाई, आप तो क्रिकेट में इंडिया का कैप्टन थे, इंडिया का बहुत अच्छा नाम लाए, लेकिन मुझे डाउट आ रहा है ये सरकार आपको बजट रिलीज नहीं कर रहा, आपका नाम खराब हो रहा. आप माइनॉरिटी वेलफेयर मिनिस्टर बन के मेरे को ये दिख रहा कि आपका नाम खराब कर रहे क्या बोल के मेरे को डाउट आ रहा. क्यों? ये बात मैं खाली नहीं बोल रहा हूं, फिगर्स के साथ बोल रहा हूं. आप देखिए 2025 और 26 में 2800 करोड़ का बजट लगाए, लेकिन खर्चा आधा भी नहीं हुआ. बजट रिलीज नहीं हो रहा भाई साहब. एमटीएफ स्कॉलरशिप, जो माइनॉरिटी स्टूडेंट्स का एमटीएफ स्कॉलरशिप्स को पिछले साल बजट में 120 करोड़ लगाए, रिलीज करे 1 करोड़. बजट में लगाए 120 करोड़, रिलीज करे 1 करोड़. फिर क्या होना ये बच्चे? माइनॉरिटी स्टूडेंट्स को हम दे रहे थे, हर साल दिए बीआरएस सरकार, लेकिन ये साल में रखे 120 करोड़, दिए 1 करोड़. आप जरा फाइनेंस मिनिस्टर से लड़िए, बात करिए, पूरा बजट रिलीज. अभी 10 दिन बाकी है, ये 10 दिन में पूरा बजट रिलीज करने के लिए आप पूरी तरीके से कोशिश करना चाहिए. और आरटीएफ स्कॉलरशिप भाई साहब,
आरटीएफ के लिए 300 करोड़ रखे लेकिन सिर्फ 60 करोड़ रिलीज करे, रखे 300 रिलीज करे 60 करोड़। लोग बहुत परेशान में है।